సో ఓవరాల్గా ఈ ఇష్యూస్ అన్నిటిపైన జగన్ పైన ఒక కక్షపూరితంగానే నిమ్మగడ్డ వెళ్తున్నారని అనుకోవచ్చా? అంటే ఇప్పుడున్నటువంటి ఆయన వ్యవహరిస్తున్నటువంటి శైలి కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అధికారుల పైన కూడా బదిలీ క్రమశిక్షణ పూరితమైనటువంటి ఒక బదిలీ వేయడం జరిగింది. పంచాయతీరాజ్ సెక్రటరీ కావచ్చు, కమిషనర్ కావచ్చు. ఏ విధంగా చూస్తుంది వైఎస్ఆర్సీపీ? అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ గారు ఇంపార్షియల్గా ఉండాలి. ఎందుకంటే డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి కాబట్టి. నార్మల్ రెగ్యులర్ పవర్స్ ఉన్నాయనుకోండి, రెగ్యులర్ పవర్స్ ఉంటే దానికి ఒక కంట్రోల్ మెకానిజం ఉంటుంది. నేను అదే ముందర ఓపెనింగ్ లైన్స్లో అదే హైలైట్ చేశాను. ఎలక్షన్ కమిషనర్ గారికి, గవర్నర్స్కి, స్పీకర్స్కి, లేకపోతే జడ్జెస్కి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. వాట్ దే సే ఇస్ ఫైనల్ లా. సో అంత కెపాసిటీ ఉన్నవాళ్ళు, అంత అథారిటీ వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించే విధానం కూడా సరిగ్గా సక్రమంగా వారు ఉపయోగించినా కూడా జనరల్ పబ్లిక్ ఎట్ లార్జ్ ఫీల్ అవ్వాలి. హీ వాజ్ ఇంపార్షియల్ అన్నది. ఆయన ఆఫీస్లో ఒక పనిచేసే ఆయన ఉన్నారు, జాయింట్ డైరెక్టర్. హీ హెస్ పుట్ ఇన్ సర్వీస్ ఆఫ్ 20-30 years ఆఫ్ సర్వీస్. ఆయన ఏమని లీవ్ పెట్టారు. సింగిల్ జడ్జిమెంట్కి, డివిజన్ బెంచ్ జడ్జిమెంట్కి మధ్యలో లీవ్ పెట్టారు, ఒక 30 days లీవ్ పెట్టినప్పుడు రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్గా ఏం చేయొచ్చు అంటే, యు ఆర్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద ఆఫీస్, యూ కాంట్ టేక్ లీవ్, రిపోర్ట్ బ్యాక్. ఐ విల్ నాట్ శాంక్షన్ లీవ్. హైయర్ ఆఫీసర్ ఎప్పుడు రైట్ ఉంటుంది కదా, లీవ్ ఇస్తాం క్యాన్సిల్ అంటారు, రిపోర్ట్ బ్యాక్ ఇమీడియట్లీ. దట్ హీ కెన్ పాస్. సెకండ్ థింగ్ ఏంటంటే, వారు సాయి ప్రసాద్ గారు జాయింట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, ఆయన ఎవరైతే ఎలక్షన్ కమిషన్ పనిచేసో వారు మిగతా వాళ్ళు మభ్య పెట్టారంట, మీరు కూడా లీవ్లోకి వెళ్ళండి అన్నది. దానికి ఎవిడెన్స్ ఏమి ఉండదు కదా, హియర్సే. హీ షుడ్ కాజ్ అన్ ఎంక్వైరీ కమిటీ. హీ షుడ్ అపాయింట్ అన్ ఎంక్వైరీ కమిటీ. ఎంక్వైరీ కమిటీ అపాయింట్ చేసి, మిస్టర్ సాయి ప్రసాద్, గో అండ్ రిపోర్ట్ దేర్ the reasons for your leave, and it seems that you have tried to convince other officers in the election commission office also to go on leave అని ఉన్నది. దానికి ఏం సమాధానం చెప్తావని చెప్పి ఎంక్వైరీ కమిటీ వేసాను, సో అండ్ సో. లేకపోతే నేనే ఎంక్వైరీ కమిషన్, నువ్వు నాకు వచ్చి రిప్లై ఇవ్వు, వై షుడ్ ఐ నాట్ టేక్ యాక్షన్, షో కాజ్ నోటీస్ లాగా ఇవ్వాలి. ఆయన ఏం చేశారో తెలుసా అండి, సుమోటో, without giving even a chance for enquiry, without even giving a chance for his reply, he is removed from service. 11/1/2021 January 11. ఏమని, మీ డిశ్చార్జ్ ఆనరబుల్ డిశ్చార్జ్ కాదు, అంటే గౌరవప్రదమైన డిశ్చార్జ్ కాదు సర్వీస్ నుంచి, మీ డిస్మిసల్ విత్ డిస్గ్రేస్, మిమ్మల్ని రిమూవల్ విత్ డిస్గ్రేస్ రిమూవ్ చేశాము. సో అండ్ సో జీవి సాయి ప్రసాద్ జాయింట్ డైరెక్టర్, హీ విల్ బి నాట్ ఎంటైటిల్ ఫర్ టెర్మినల్ బెనిఫిట్స్ ఆల్సో అంటారు. ఆ ఆఫీసర్ 20-30 ఏళ్ళు పనిచేశారు. గవర్నమెంట్ ఆఫీసర్ కింద రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఉండవంట. అండ్ యు ఆర్ బార్డ్ ఫర్ బై ఎనీ గవర్నమెంట్ ఆర్ ఎనీ గవర్నమెంట్ క్వాజీ గవర్నమెంట్ ఆఫీసెస్లో. మళ్ళీ అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ రిమూవ్ చేశారు కాబట్టి గవర్నమెంట్ కెన్ అపాయింట్ హిమ్ ఇన్ ఎనీ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఆర్ ఆటోనమస్. ఇప్పుడు ఆర్టీసీ ఉంది, లేకపోతే రెగ్యులేటరీ అథారిటీ, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ, అలాంటి ఆఫీసుల్లో అది క్వాజీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అట్లా అపాయింట్ చేయొచ్చు కదా. అలా కూడా అపాయింట్మెంట్ ఇవ్వకూడదు, గవర్నమెంట్లో ఇవ్వకూడదంట, క్వాజీ గవర్నమెంట్ కానీ ఇతర దాంట్లో కూడా ఇవ్వకూడదంట. అలాంటి ఆర్డర్ పాస్ చేయొచ్చు ఆయన పెట్టింది ఏంటి, లీవ్ లెటర్ పెట్టారు. ఆయన మీద ఒక కంప్లైంట్ ఏంటంటే, ఈ మిగతా ఆఫీసర్స్ని లేకపోతే ఆఫీస్ స్టాఫ్ని లీవ్ పెట్టమని, ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళకుండా, నాన్ కోఆపరేషన్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేయలేదు అనుకుంటున్నారు, ఎలక్షన్ కోడ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అలాంటప్పుడు ఈ విధంగా రిమూవ్ చేయొచ్చా? ఈ యూజ్డ్, రమేష్ కుమార్ గారు యూజ్ చేశారు. అండర్ ద సర్కమ్స్టాన్సెస్ కమిషన్, ఎలక్షన్ కమిషనర్ ఇన్వోక్స్ ద ప్లీనరీ పవర్స్ vested under Article 243K read with Article 324 of Constitution of India. దాన్ని రిమూవ్ చేశారు. సరే, అది 11/1. 22/1 మొన్న 3-4 days బ్యాక్, January 22nd January. అర్లియర్ ఆయన మెన్షన్ చేశారు, ఆయన అర్లియర్ మార్చ్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ అంటే ఫర్ అనేక కారణాల వల్ల పోస్ట్పోన్మెంట్ జరిగింది. అప్పుడు నేను కొంతమంది ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేయమని అడిగాను, గవర్నమెంట్ చేయలేదా?
ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రిమూవ్ చేశారు, అది కూడా మెన్షన్ చేశారు ఆయన ఆర్డర్లోనే మెన్షన్ చేశారు. ఏంటి, పలానా టైంలో నేను షిఫ్ట్ చేయమన్నాను ఎలక్షన్ డ్యూటీస్ నుంచి, చేయలేదు. సబ్సిక్వెంట్గా ఎలక్షన్స్ పోస్ట్పోన్ అయినాయి, ఎలక్షన్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే రివోక్ చేశారు కదా ఎలక్షన్ కోడ్. నిజం రాశారు. కానీ మొన్న 22 January ప్రొసీడింగ్లో సబ్జెక్ట్లో రిమూవల్ ఆఫ్ సర్టెన్ టెయింటెడ్ ఆఫీసర్స్ అంటే ఆ మాట రాయొచ్చా మనం? వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఎలక్షన్ డ్యూటీ సక్రమంగా చేయలేదు. లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఎవరు అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గుంటూరు, చిత్తూరు, సూపరింటెండెంట్ ఆఫ్ తిరుపతి అర్బను, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు శ్రీకాళహస్తి పాలంనేరు, సర్కిల్ ఇన్స్పెక్టర్ మాచర్ల, పొంగునూరు, రాయదుర్గ, తాడిపర్తి. అందరూ చదువుకున్న వాళ్ళే, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చి పనిచేసి 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళే. వాళ్ళని ఏకదమ్ టెయింటెడ్ ఆఫీసర్స్ అనొచ్చా? మూడోది, రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ ఏంటంటే, సరే అనేక కారణాల వలన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే గోపాలకృష్ణ ద్వివేది గారు, ఎర్లియర్ హీ హాజ్ వర్క్డ్ యాజ్ ఎలక్షన్ కమిషన్ అండ్ హీస్ ఆల్సో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. గిరిజా ప్రసాద్ గారు కమిషనర్ గారు కూడా ఉన్న పంచాయతీ కమిషనర్. అనేక కారణాల వలన కొంత డిఫరెన్స్ ఒపీనియన్ రమేష్ కుమార్ గారికి వీరికి ఒక డిఫరెన్స్ ఆఫ్ వాట్ ఎవర్ ఉంది కదా, మిస్అండర్స్టాండింగ్ అని ఒపీనియన్ అవని వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాళ్ళు కలిసి రమేష్ కుమార్ గారితో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు కదా, ఐదర్ ఫర్ ఎలక్షన్ కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు ఏపీ గవర్నమెంట్. అది కాదని చెప్పి అది ఆపేసి క్రమశిక్షణ చర్యల పైన వీళ్ళని ఎన్నికల విధులకి దూరంగా పెట్టి, అంటే ప్రస్తుతం ఉన్న పోస్టులకి ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఏ విధంగా చూస్తుంది పార్టీ? అంటే పార్టీ ప్రభుత్వం నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఎవరికైనా మనకి డిఫరెన్స్ ఒపీనియన్ ఉందనుకోండి, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు గవర్నమెంట్, ఐ షుడ్ లీవ్ ఇట్ లైక్ దాట్. ఏదో వాట్ ఎవర్, కొత్త ఆఫీసర్ వస్తారు, మన ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. వాళ్ళని తిరిగి నో యూ ఐ నాట్ అలౌ గవర్నమెంట్ టు ట్రాన్స్ఫర్. ఒకటి ఓకే ఫైన్. రెండోది, ఇమీడియట్గా గంటల్లోనే వాళ్ళని కాషన్ చేసి ఇట్ షుడ్ బి మెన్షన్ దట్ దే ఆర్ ఇన్ఎఫిషియంట్ ఇన్ దేర్ రికార్డ్స్ అని చెప్పి మెన్షన్ చేసి ఒక ఆర్డర్ పాస్ చేసి చేయడం ఎంతవరకు సబబు? ఈ మధ్యకాలంలో ఇంకో ఆర్డర్ పాస్ చేశారు, ఇంకో లెటర్ రాశారు, వాట్ ఎవర్. అర్లియర్ సిఐడి ఒక కేసు బుక్ చేశారు. ఆ సిఐడి ఎంక్వైరీలో మా ఆఫీస్కి వచ్చి కొన్ని కంప్యూటర్స్ కొన్ని తీసుకున్నారు, సీజ్ చేశారు, అది తిరిగి ఇచ్చేయండి అంటున్నారు. ఎందుకు? ఇప్పుడు మనం ఫెయిర్గా ఉన్నప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో రమేష్ కుమార్ గారు ఒక లెటర్ రాశారు సెంట్రల్ గవర్నమెంట్కి. రాసినప్పుడు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, అది రమేష్ కుమార్ గారు రాయని లెటర్, అది ఆయన పేరు రాసి అది ఎంక్వైరీ చేయండి అన్న. రమేష్ కుమార్ గారు ఒక నెల పట్టింది అది అడ్మిట్ చేయడానికి, నేనే రాశాను అన్నారు. మొదట్లో ఏమో నేను రాయలేదన్నారు ఆయన, సబ్సిక్వెంట్ ఒక నెల పోయిన తర్వాత రాశానన్నారు. సో అందుకని ఒక కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయడానికి కన్సర్న్ ఆఫీసర్ వెళ్తే, ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ నోట్ ఫైల్ ఉండాలి కదా, ఎవరు ఒక సెక్షన్ ఆఫీసర్ పుటప్ చేస్తే కన్సర్న్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సైన్ చేసిన తర్వాత, ఒక డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత ఓకే కరెక్షన్స్ క్యారీ అవుట్ చేసి మళ్ళీ రివైజ్ డ్రాఫ్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ మీద సంతకం పెడితే సెక్షన్ ఆఫీసర్ సంతకం పెట్టిన దాని మీద రిలీజ్ అవుతుంది. వాట్ ఎవర్ లెటర్, వాట్ ఎవర్ కాన్ఫిడెన్షియల్ లెటర్ అన్నా సరే క్యాబినెట్ సెక్రటరీ గారు రిలీజ్ చేసి పంపించారు ఆయన. అది ఒక ఫైల్ మెయింటైన్ చేయాలి కదా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో, ఆ ఫైల్ కానీ నోట్ ఫైల్ కానీ లేదు, ల్యాప్టాప్లో ఉన్నదన్నారు. ల్యాప్టాప్ అన్నప్పుడు ఆ ల్యాప్టాప్కి ఎలా వచ్చిందంటే పెన్ డ్రైవ్ అన్నారు. ఏది పెన్ డ్రైవ్ అంటే పెన్ డ్రైవ్ డిస్ట్రాయ్ అయిపోయిందండి, డిస్ట్రాయ్ చేశారంట. ల్యాప్టాప్ ఏమో రీఫార్మేట్ చేశారంట. ల్యాప్టాప్ నుంచి డెస్క్టాప్కి వచ్చిందంట, డెస్క్టాప్ నుంచి ప్రింట్ తీశారంట. డెస్క్టాప్ నుంచి ప్రింట్ తీశారు కదా, డెస్క్టాప్ అంటే దాంట్లో ఉన్న హార్డ్ డ్రైవ్, హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, అది కొత్తది వేశారంట. అవన్నీ జరిగిన సంఘటనలు బయటకు వచ్చింది. ఆ రోజు ఏమన్నారు, ఆ లెటరు సెంట్రల్ గవర్నమెంట్ రాసిన లెటరు కాన్ఫిడెన్షియల్ అన్నారు. మరి రీసెంట్గా రమేష్ కుమార్ గారు 2-3 లెటర్స్ రాశారు, అవి కాన్ఫిడెన్షియలే కదా. ప్రొసీడింగ్స్ బయటకు వచ్చింది, అంటే లెటర్స్ అండ్ ప్రొసీడింగ్స్ రమేష్ కుమార్ గారు. ఇది ప్రెస్ నోట్, ఓకే నో ప్రాబ్లం, ప్రెస్ నోట్ అనేది ప్రెస్కి ఇచ్చేది. బట్
ఈ ప్రొసీడ్ ఇవన్నీ రమేష్ కుమార్ గారు లెటర్స్ బయటకు వచ్చినాయి. బయటికి ఎలా వచ్చాయి ఇవన్నీ? అదే మరి బయటికి ఎలా వచ్చినాయి? ఒకే లెటర్ బయటకు రాలేదు. అన్నీ ఏదైతే ఆయన రాశానని ఒప్పుకున్నారు ఒక నెల పోయిన తర్వాత ఆ లెటర్ బయటకు రాలేదు. మిగతా లెటర్స్ అన్నీ బయటకు వస్తున్నాయి కదా. నా దగ్గర చేతిలో ఉన్నది బయటకు వచ్చిన లెటర్సే కదా. బయటకు వచ్చినట్టు. సో ఆ విధంగా నడుచుకుంటున్నారు ఆయన. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV.